రేపొద్దున మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆ రోజు కనికరాలు ఉండవు. పరిశుద్ధుడై ఉన్నవానిని పరిశుద్ధునిగా బ్రతకనిమ్ము, అక్రమములనే చేయువానిని అక్రమమునే చేయనిమ్ము. నీతిమంతుని నీతిమంతునిగా కొనసాగుతూ ఉండనిమ్ము. ఎవని క్రియలకు తగిన ఫలమును వానికిచ్చుటకు తాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. మోషేను విడిచిపెట్టలేదు, దావీదునే బదలలేదు, పక్షపాతమాయనకు లేదు, అవిధేయతకు శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.